హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఈ సీజన్లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫైయర్లో సన్రైజర్స్ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్ 2024లో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. పవర్ప్లే ముగిసే సరికి 63-1తో నిలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఆ తర్వాత సన్రైజర్స్ బౌలర్లు కేకేఆర్ ఓపెనర్లు గుర్బాజ్ 23, సునీల్ నరైన్ 21ను పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లు బ్యాట్నులిపించారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయారు. ఎడాపెడా 4లు, 6లు కొడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే 13.4 ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024లో ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 0, అభిషేక్ శర్మ 3లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. నితీశ్ రెడ్డి 9, షాబాజ్ అహ్మద్ 0లు సైతం అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో సన్రైజర్స్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రాహల్ త్రిపాఠి 35 బంతుల్లో 55 రన్స్, హెన్రిచ్ క్లాసెన్ 21 బంతుల్లో 32 రన్స్ నిలబడ్డారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి 92-4తో నిలిచి కోలుకున్నట్లే కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో సన్రైజర్స్ పతనం వేగంగా సాగింది. చివర్లో కెప్టెన్ కమిన్స్ 24 బంతుల్లో 30 రన్స్ రాణించడంతో 150 పరుగుల మార్కును దాటింది. చివరకు 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ విజయంతో మే 26న జరిగే ఫైనల్ పోరుకు కేకేఆర్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్ చేరేందుకు సన్రైజర్స్కు మరో ఛాన్స్ ఉంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో సన్రైజర్స్ మే 24న క్వాలిఫైయర్ ఆడనుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.